అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ 26 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించుడండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరికి మేలు చేసిన వారిని ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టుకోరు. అలాగే క్రమశిక్షణతో చాలా నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలబడే పరిస్థితుల్లో వీరేంటంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు సైతము ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చాలా ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారంగా రేపటి రోజున ఆచార వ్యవహారాలు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉన్నారో ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దైవ బలం చేత ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసుకుందాము. మీ కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన మీరు పరిస్థితులను అధిగమించినటువంటి సమయంలోనే మీ చేతిలో నుండి వచ్చినటువంటి అవకాశం చేజారిపోతూ మీ నుండి చాలా అంటే చాలా సార్లు ఆ అవకాశాలన్నీ కూడా మీ నుండి వెనక్కి వెళ్ళిపోయి మీ మనసుకు చాలా గాయాలైనటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయి. అయితే మీ మనసుకు ఎన్ని బాధలున్నా, ఎన్ని గాయాలైనా కానీ మీరు ఎక్కడ కూడా ఎవరిని కూడా మోసపరచకుండా మీ వంతు మీరుగా మీ పనిని కొనసాగిస్తూ ఏదైనా కానీ ఒకటి అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంగా ప్రతిరోజు కూడా మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి శ్రమను ఎవరో ఒకళ్ళు గుర్తించాలని ఆ తపంతో చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే మీపై అధికారులు కావచ్చు, లేదంటే మీ కష్టం తినటువంటి ప్రతిఫలం కావచ్చు, మీకైతే దక్కడం లేదని గత కొన్ని రోజుల నుండి మీ సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం అయితే కనిపించలేదు. అయితే మీరు తప్పకుండా రేపటి రోజు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే చాలా కీలకమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యకు కూడా మీకు పరిష్కారం అయితే దొరుకుతుందండి. కానీ ఆ పరిష్కారం దొరికేలోపు మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. అలాగే మీ జాతకం ప్రకారం రేపటి రోజున మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వెతుక్కుంటైతే మీ దగ్గరకు కూడా వస్తారు. అలాగే స్నేహితులు కావచ్చు, వారు బంధువులు కావచ్చు, లేదంటే సన్నిహితులైన కావచ్చు, ఇలా ఎవరైనా కానియండి చాలా కాలం మీ అంటే మీతో చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రావటం అయితే మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుంది. అలాగే ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేస్తే దానికి కూడా సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు ఈరోజు తప్పకుండా అయితే వినబోతారని చెప్పుకోవాలి. అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. అలాగే విదేశాల్లో ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా తప్పకుండా మీరైతే అందుకుంటారని చెప్పుకోవాలి. అలాగే కీలకమైన రోజును ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారండి. అది ఏంటి అంటే మీ కెరీర్‌కి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా అది ఏ నిర్ణయమైనా కావచ్చు. భవిష్యత్తులో అది మీకు మంచి మేలు జరిగేటువంటి సత్ఫలితాలైతే ప్రసాదించబోతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్య నుండి కూడా మీకు బయటపడేటువంటి మార్గం అయితే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా అయితే తెలియజేయబోతున్నారు. ఆ వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించుంది. అలాగే చాలా కాలం మీరు అనుకున్నటువంటి కలలు నిజమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే అండి నూతనంగా వ్యాపారం కనుక మొదలు పెట్టాలని చెప్పి చాలా రోజుల నుండి లోన్ల కోసం అప్లై చేసుకొని ఆ లోన్ అనేది శాంక్షన్ కాలేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అలాంటి వారు కనుక ఉంటే వారికి కూడా కొంచెం ఇటువంటివి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు మిమ్మల్ని ఆనందించేలాగా కనిపిస్తాయి. ఇక అలాగే ఈ రాశిలో ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల్లో
కొంత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నట్లయితే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. అలాగే అంటే ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బులు వసూలు చేయడంలో చాలా సార్లు మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలవుతాయి. అలాగే మీరు ఊహించిన విధంగా పరిణామాలైతే మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు కార్యాలయంలో మీరు పనిచేసే చోట ఒక పని కారణంగా అయితే రేపటి రోజున మీకు సరైనటువంటి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే తిరిగి మిమ్మల్ని మిత్రులుగా భావించి చక్కగా మీతోటి స్నేహాన్ని కుదుర్చుకుంటారు. అలాగే మీపై అధికారుల నుండి ఇదివరకు ఎప్పుడు కూడా గుర్తింపు దక్కలే అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశివారు రేపటి రోజున మంచి సమయంలో మీకైతే ఒక గుర్తింపు అనేది లభించబోతుంది. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైన సత్ఫలితాలు అయితే కొంతమేరకు ఎక్కువగా మిమ్మల్ని ఊరట చెందేలాగా కనిపిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా బాధల నుండి బయటపడే మార్గం భగవంతుడు తప్పకుండా మీకైతే చూపించబోతున్నాడు. ఏదో ఒక మంచి మార్గం అనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఈ విధంగా అయితే మీకు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మీ మనసు కొంచెం సంతోషాన్ని ఇస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు మీ కుటుంబ సభ్యులతో ఆనందంతో, బంధువులతో, స్నేహితులతో ఏర్పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కానీ మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయండి. అలాగే వ్యాపారమైన అంశాల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటే ఆశించినటువంటి ధరలో ప్రాపర్టీస్ అనేవి లభించబోతున్న అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు అనుకూలమైన సత్ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువ కనిపించినప్పటికీ రేపటి రోజున ఒక విషయంలో మీరు తీవ్రమైన ఒత్తిడికి అయితే గురవుతారు. మరి ఆ విషయాన్ని కొంచెం మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని భగవాన్ యొక్క ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ నిందించకండి. శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా అయితే పొందుతారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే పేదవారికి ఎవరికైనా బట్టలు కానీ లేదంటే అన్నదానం కానీ చేసుకుంటే మంచిది. ఇక వీటి వల్ల మీకు అత్యద్భుతమైన ఫలితాలు కూడా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి గౌరవాన్ని కూడా చూస్తారు. అలాగే మీ మనసులో దాగినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మీ ప్రేమికులతో అంటే ప్రేమికురాలతో కానీ ప్రేమికులతో కానీ వ్యక్తపరుచుకుంటారు. ఇలా ప్రేమికుల మధ్య కూడా కొత్త ప్రేమ చిగురింప చేసేలాగా ఈ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి జీవితం అయితే ఉంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వివాహానికి కనుక సందితులు అయితే రేపటి రోజున మీ పెద్దవారికి ఈ విషయాలు చెప్పుకొని చక్కగా ఇంట్లో అయితే పెద్దవాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మంచిగా మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశివారి జీవితంలో రేపటి రోజున ఏం జరుగుతుందంటే కనుక మీరు చాలా రోజుల నుండి అంటే బంగారం కొనుగోలు చేయాలని చెప్పి ఎదురు చూసినటువంటి వారికి కూడా రేపటి రోజు ఏదో ఒక విధంగా అయితే మీరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చండి. అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటము మీ యొక్క వైవాహిక జీవితము పై కొంచెం ప్రభావాన్ని నేరుగా చూపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం ఈ విషయంలో మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని అందరితో కూడా మంచిగా ఉండండి. లేకంటే మీ యొక్క ఉద్యోగం పోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీకు తీవ్రమైన ఒత్తిడి వలన మీకు విపరీతమైన కోపం రావచ్చు. ఆ కోపాన్ని ఏంటంటే పక్కన పెట్టి వారి మీద ప్రశ్నిస్తే ఆ కోపానికి ఉన్నటువంటి అర్థమే మారిపోతుంది కదండి. కాబట్టి మీరు దేనికైతే కోపం తెచ్చుకుంటారో ఆ కోపానికి సంబంధించినటువంటి వ్యక్తులతో తొందరగా మీరు అంతగా ఎక్కువగా రాద్ధాంతం చేసి మరి నిలదీసి అవసరమైన విషయాల్లో తలదూచుకోకుండా మీ పాటికి మీరే ఉంటే ఎటువంటి సమస్యలు రావు. లేదంటే మీరు కొంచెం ఏదైనా కోపంలో ఏదో ఒక మాట అంటే మీకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతుంది. అది మీ అతిథుల పట్ల కొంచెం కఠినంగా ఉండకండి. ఎవరైనా అతిథులు వస్తే వారితో చక్కగా మాట్లాడి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా నిరాశపరచడం అర్థమవుతుంది. అలా కాబట్టి బంధుత్వాలతో తగులు ఎందుకండి. మీ మనస్తత్వం కాబట్టి మంచుకోండి. విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ఈరోజు మీరు కొన్ని ఏదైనా కానీ చిన్న పనులు అయినా కానీ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పనులకు తిరిగి మరలా మీరు పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా రోజు చివరి గడిచేలోపు ఏదో ఒక సమయంలో మీ మనసుకు నచ్చినటువంటి విషయాలను మాత్రం మరలా మీరు గుర్తు చేసుకొని స్మరించుకుంటూ అవన్నీ కూడా జరిగిపోయేటువంటి విషయాలను తలుచుకొని బాధపడతారు. అలాగే ఆ సమయాన్ని మీరుగా ఒంటరి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మేషరాశి వారి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.